ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము నల్లని వస్త్రము. ఒకప్పుడు మార్టిన్ లూథర్ తన జీవితంలో పెద్ద సమస్యను ఎదుర్కొనెను. మిక్కిలి కలవరము చెంది నీరసించిన వాడై కూర్చుండి ఉండెను. ఆయన భార్య ప్రోత్సహించుటకు ప్రయత్నించెను. భోజనము చేయమని బలవంతం చేసెను, కానీ ఫలితము లేదు. లూథర్ గారికి మంచి గుణపాఠం నేర్పించుటకు నల్లని గౌను వేసుకొని కొంత సమయం తర్వాత వచ్చి ఆయన ఎదుట నిలబడెను. పశ్చిమ దేశములలో నల్ల గౌను వేసుకుంటే దగ్గర బంధువులు ఎవరో చనిపోయారని అర్థము. కాబట్టి తన భార్యను నల్లని గౌనులో చూచిన లూథర్ గాబరా చెంది ఎవరు చనిపోయారు అని భయంతో అడిగాను. అప్పుడు ఆమె, ఏమండి, యేసు చనిపోయానా? మీరింతగా దుఃఖిస్తున్నారు అని అనెను. నా విమోచకుడు సజీవుడు అను వాక్యమును తనకు జ్ఞాపకం చేసిన భార్యకు వందనములు చెప్పిన లూథర్ నూతన బలముతో ప్రభువును స్తుతించి ఉత్సాహముగా సేవకు బయలుదేరెను. దేవుని బిడ్డ, నీ మనస్సు సొమ్మసిల్లు సమయములలో ప్రభువు నీతో సజీవుడుగా ఉన్నాడని విశ్వసించి నీ మనోనేత్రముల ఎదుట నిలువబెట్టి ఉత్సాహముగా స్తుతించుము. నీ నీరసము దైవ బలముగా మార్చబడును. అప్పుడు గొప్ప జయము కలుగును. బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని చెప్పి నిద్రించుచుండిన యేసును లేపిన శిష్యులతో ఆయన ఈలాగు చెప్పెను, మీరెందుకు భయపడుచున్నారు? మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం.